The next important topic in ionic equilibrium is pH. Problems based on pH. Simple formulas మనం నేర్చుకుందాం. pH is equal to negative logarithm of H plus or pOH is equal to negative logarithm of OH minus. So if you want to calculate H plus ions when pH is given, then the simple formula is H plus is equal to 10 to the power of minus pH. And OH minus is equal to 10 to the power of minus POH. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? సింపుల్ ప్రాబ్లం. క్యాలిక్యులేట్ ద pH ఆఫ్ 0.05 m H2SO4. H2SO4 is dibasic. So you to convert it into normality. So H plus acid కాబట్టి H plus concentration is equal to 2 into 0.05, then it convert to normality. That is H plus is equal to 0.1 N. So what is pH? pH is equal to minus log 10 power minus 1. So pH is equal to 1. So ఇక్కడ 2 problems ఇచ్చాను. Calculate the pH of 0.1 m NaOH, 0.1 m BaOH twice. pH ప్రాబ్లం చేసేటప్పుడు చాలామంది H ప్లస్ తీసుకుని చేసేస్తారు. యాసిడ్ ఇస్తేనే H ప్లస్ తీసుకోవాలి. ఇక్కడ బేస్ ఇచ్చాడు అంటే మన కాన్సన్ట్రేషన్ ఏమి ఇచ్చాడు? OH మైనస్ ఇచ్చాడు. OH మైనస్ ఈజ్ ఈక్వల్ టు 0.1 ఇచ్చాడు. ఇది మోనోబేసిక్ కాబట్టి మనం యాసిడ్గా తీసేసుకున్నాం. 0.1 నార్మాలిటీ అయిపోయింది. POH కడతాం. అప్పుడు OH ఉంటే POH కడతాం. మైనస్ లాగ్ 0.1 ఈజ్ నథింగ్ బట్ 10 పవర్ మైనస్ 1. సో POH ఎంత వచ్చింది? 1. ఫైనల్గా pH కావాలి కాబట్టి 14 మైనస్ POH, దట్ ఈస్ 13. సింపుల్గా అయిపోయింది. ఈ ప్రాబ్లం చూస్తే ఈ ప్రాబ్లంలో మనకేముంది? డైబేసిక్ ఉంది. అంటే ఇచ్చిన కాన్సన్ట్రేషన్ OH మైనస్ డైబేసిక్ కాబట్టి యూ టు కన్వర్ట్ ద మొలారిటీ ఇంటూ నార్మాలిటీ బై మల్టిప్లయింగ్ ఇట్ విత్ 2n. సో ఫైనల్లీ OH మైనస్ ఈజ్ ఈక్వల్ టు 2 into 10 power minus 2. చూడండి, 2 into 10 power minus 2. సో మనం ఏం కడదాం? ఇప్పుడు POH కడదాం. POH ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ 2 into 10 power minus 2 log mn, log m plus log n. ఇదంతా అప్లై చేస్తే ఫైనల్గా 2 మైనస్ లాగ్ 2 వస్తుంది. 2 మైనస్ లాగ్ 2 అంటే లాగ్ 2 వాల్యూ ఎంత? 0.3 గుర్తుపెట్టుకోండి. 0.3010, దాన్ని లిమిట్ చేయండి 0.3. సో వాట్ ఈజ్ యువర్ POH వాల్యూ? ఎస్, 1.7. 1.7. బట్ నేను అడిగింది ఏంటి అక్కడ? pH కదా. సో pH రావాలి అంటే pH ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ 1.7. ఇది మర్చిపోవద్దు. సో దట్ ఈస్ 12.3. సింపుల్ బిట్. సింగిల్ యాసిడ్ ఆర్ బేస్ ఇచ్చినప్పుడు pH ఆర్ POH క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ. అలా కాకుండా 2 యాసిడ్స్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ ఉన్న 2 యాసిడ్స్ కానీ 2 బేసెస్ కానీ ఇస్తే మనం టోటల్ మొలారిటీ కడతాం. V1N1 ప్లస్ V2N2 బై V1 ప్లస్ V2 వేసి టోటల్ నార్మాలిటీ కట్టి ఆ కాన్సన్ట్రేషన్ తీసుకుని pH చేస్తాం. అలా కాకుండా ఒక యాసిడ్ ఒక బేస్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్తో ఇచ్చినప్పుడు ఎలా చేయాలో ఈ ప్రాబ్లం చూద్దాం. సొల్యూషన్స్ ఆర్ ప్రిపేర్డ్ బై మిక్సింగ్ ఇన్ ఫాలోయింగ్ కాన్సన్ట్రేషన్స్. కొన్ని ఇచ్చాడు కాన్సన్ట్రేషన్స్, మిక్సర్స్ ఇచ్చాడు. వాటిలో ఏ మిక్సర్కి pH వాల్యూ 1 ఉంటుంది అన్నాడు. ఇక్కడ నేను 4 ఆప్షన్స్ రాయలేదు, ఈ ఆప్షన్ తీసుకున్నాను. ఈ ఆప్షన్లో HCl ఉంది, NaOH ఉంది, ఒక యాసిడ్ ఒక బేస్. ఈక్వల్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటే న్యూట్రలైజేషన్ జరిగిపోయి 1 రావాలి, కానీ ఇక్కడ ఈక్వల్ కాన్సన్ట్రేషన్ లేదు. సో ముందు కాన్సన్ట్రేషన్లోకి మారుద్దాం. అంటే 75 ఇంటూ m/5 ఈజ్ నథింగ్ బట్ 0.2. ఇది VA, ఇది NA. ఇక్కడ VB
25 ఇంటూ వన్స్ అగైన్ 0.2. ఇది విబి ఎన్బి. ఇప్పుడు కంపేర్ చేసుకోవాలి. డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్తో యాసిడ్ బేస్ మిక్స్ చేసినప్పుడు మనం విఏఎన్ఏ క్యాలిక్యులేట్ చేయాలి, విబిఎన్బి క్యాలిక్యులేట్ చేయాలి. ఏది డామినేట్ చేస్తే దాన్ని బట్టి మనం కాన్సన్ట్రేషన్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విఏఎన్ఏ డామినేట్ చేస్తే మనకిచ్చిన కాన్సన్ట్రేషన్ H+గా తీసుకోవాలి, అప్పుడు pH కడతాం. ఒకవేళ విబిఎన్బి అంటే బేస్ కాన్సన్ట్రేషన్ కనుక మనకి లీడ్ చేస్తే OH- కాన్సన్ట్రేషన్గా తీసుకుని లెక్క చేయాలి. ఇక్కడ ఏది లీడ్ చేస్తుంది? 75 ఇంటూ 0.2 అంటే మనకి 15 వస్తుంది. విబిఎన్బి వచ్చేటప్పటికి 5 వచ్చింది. సో ఏది లీడ్ చేసింది? మనకి విఏఎన్ఏ లీడ్ చేసింది. అంటే విఏఎన్ఏ ఈజ్ గ్రేటర్ దాన్ విబిఎన్బి. సో ఆడిచ్చిన కాన్సన్ట్రేషన్ మనం ఎలా తీసుకోవాలి? H+ తీసుకోవాలి. H+ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమేద్దాం? విఏఎన్ఏ మైనస్ విబిఎన్బి బై విఏ ప్లస్ విబి. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. H+ ఈజ్ ఈక్వల్ టు విఏఎన్ఏ మీరు క్యాలిక్యులేట్ చేశారు 15 మైనస్ 5 బై విఏ ప్లస్ విబి అంటే 75 ml ప్లస్ 25 ml అంటే 100. సో ఫైనల్లీ ఇట్ ఈస్ 10/100, నథింగ్ బట్ H+ ఈజ్ ఈక్వల్ టు 0.1. సో ఇట్స్ pH ఈజ్ ఈక్వల్ టు 1. నేను ఆప్షన్స్ 4 రాయకుండా ఇక్కడ కూడా ఇందాక చేసిన ప్రాబ్లం లాంటిదే. ఒక సొల్యూషన్ ఇచ్చాడు, దాంట్లో మిక్సర్ ఏమి ఇచ్చాడు? NaOH HCl ఇచ్చాడు. కాన్సన్ట్రేషన్ అంటే మోలార్ కాన్సన్ట్రేషన్ సేమ్ ఉంటే న్యూట్రలైజేషన్ జరిగిపోతుంది. మోలార్ కాన్సన్ట్రేషన్ సేమ్ లేనప్పుడు మనం ఇందాక చేసినట్టుగా లెక్క చేయాలి. ఇక్కడ వాల్యూమ్స్ ఈక్వల్ అన్నాడు కానీ మొలారిటీ డిఫరెంట్ ఉంది, 0.1 0.01. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెక్ చేద్దాం? విఏఎన్ఏ అంటే వాల్యూమ్ 1 లీటర్ అనుకుంటే మొలారిటీ 0.01 ఇచ్చాడు. విబిఎన్బి వాల్యూమ్ ఈక్వల్ కాబట్టి 1 లీటర్ అనుకుంటే 0.1 ఇచ్చాడు. సో బేసు ఎక్కువగా ఉంది, ఇది 0.01 వచ్చింది, ఇదేమో 0.1. అంటే ఫైనల్గా కాన్సన్ట్రేషన్ దేనికి ఎక్కువగా ఉంది? బేస్. అంటే మనం ఫార్ములా ఏమయ్యాలి? బేస్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది కాబట్టి OH- ఈజ్ ఈక్వల్ టు V1 అనుకుందాం, 1 లీటర్ అనుకుందాం. V1 అంటే మన ఫార్ములా కూడా రాస్తున్నాను ఇక్కడ. విబిఎన్బి ఏది డామినేట్ చేస్తే దాని ముందు రాస్తాం. విబిఎన్బి మైనస్ విఏఎన్ఏ బై విఏ ప్లస్ విబి. సో విబిఎన్బి ఎంత ఉందండి? 0.1 మైనస్ విఏఎన్ఏ ఎంత ఉంది? 0.01 బై విఏ ప్లస్ విబి అంటే 2 అనుకోండి. సో ఫైనల్గా OH- కాన్సన్ట్రేషన్ ఎంత వస్తుంది? 0.1లోంచి 0.01 తీసేసేయండి, అంటే 0.09 బై 2, 0.09 బై 2. సో దీన్ని తీసుకుని మీరేం కట్టాలి? POH క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్. ఇక్కడ మనకి ఏమొచ్చింది? OH- ఎంత వచ్చింది? OH- కాన్సన్ట్రేషన్ 0.045. సో దాన్ని 4.5 ఇంటూ 10⁻⁻2గా రాయండి. సో POH కావాలంటే మైనస్ లాగ్ OH- అంటే 4.5 ఇంటూ 10⁻⁻2. సో ఫైనల్లీ 2 మైనస్ లాగ్ 4.5 నియర్లీ 2 మైనస్ 0.7 అనుకోవచ్చు. ఇది లాగ్ 4.5 అంటే 1.3. ఏంటిది? POH. బట్ మీకు కావాల్సింది ఏంటి? pH కాబట్టి 14 మైనస్ 1.3, సో 12.7. రిజల్టింగ్ సొల్యూషన్ pH ప్రాబ్లమ్స్ మనం చేస్తున్నాం. అయితే ఇక్కడ రిజల్టింగ్ సొల్యూషన్ pH ఆఫ్ ఎ మిక్సర్ ఆఫ్ 2 సొల్యూషన్స్ హ్యావింగ్ pH ఇచ్చాడు.
అంటే వాల్యూమ్ కానీ మొలారిటీ కానీ ఇవ్వకుండా పీహెచ్లు ఇచ్చి ఆ రెండింటిని కలిపినప్పుడు రిజల్టింగ్ సొల్యూషన్ పీహెచ్ ఏంటి అని అడిగాడు. ఇది ఒక షార్ట్ కట్లో మనం వెళ్ళిపోతున్నాం. ఏంటంటే రిజల్టింగ్ సొల్యూషన్ పీహెచ్ కావాలి, అది యాసిడ్ అని ఎలా తెలిసింది మనకి? పీహెచ్ వాల్యూ ప్రకారం తెలిసింది. అలా 2 యాసిడ్స్ మిక్స్ చేసినప్పుడు పీహెచ్ కట్టమన్నప్పుడు లీస్ట్ పీహెచ్ తీసుకోండి. ఎంత ఉంది అక్కడ? 2. దీనికి 0.3010 యాడ్ చేయండి. సో ఫైనల్ యువర్ ఆన్సర్ ఈజ్ 2.3010, ఆర్ యూ టేక్ ఇట్ యాజ్ 2.3. నియరెస్ట్ ఆన్సర్ చూసుకోండి. సింపుల్. ఈ ప్రాబ్లంలో రిజల్టింగ్ pH ఆఫ్ ఏ మిక్సర్ ఆఫ్ 2 సొల్యూషన్స్ విత్ pH ఈజ్ ఈక్వల్ టు 8 and 11 అన్నాడు. సో ద ఇండికేషన్ ఏంటి? అవి బేసెస్. ఇందాక మనం యాసిడ్స్ చేసాం కదా, బేసెస్కి రిజల్టింగ్ pH కావాలి అంటే ఉన్న దాంట్లో హయ్యెస్ట్ pH తీసుకోండి. ఇందాక యాసిడ్లో లీస్ట్ pH తీసుకున్నారు, ఇప్పుడు హయ్యెస్ట్ pH తీసుకోండి. ఇందాక 0.3010ని యాడ్ చేశారు, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. 3010 అంటే నియర్లీ 10.7 or 69. సో సింపుల్, ఇది ఒక ట్రిక్ లాంటిది. pH వాల్యూస్ ఇచ్చి రిజల్టింగ్ అడిగినప్పుడు 2 యాసిడ్స్ మిక్స్ చేస్తే ఓకే, అప్పుడు ఏం చేస్తారు? లీస్ట్ pH తీసుకుని 0.3010 యాడ్ చేయండి. 2 బేసెస్ మిక్స్ చేస్తే హయ్యెస్ట్ తీసుకుని దానికి 0.3010 దాని నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. యాసిడ్స్కి అయితే యాడ్ చేయండి, బేసెస్కి అయితే సబ్ట్రాక్ట్ చేయండి. ఇది షార్ట్ కట్. ఇది డైల్యూషన్ మీద ప్రాబ్లము. A solution with pH is equal to 2, that means the given is acid, okay, is diluted by 100 times. డైల్యూట్ చేశాక రిజల్టింగ్ సొల్యూషన్ pH అడుగుతున్నాడు. ఇక్కడ కూడా ఒక షార్ట్ కట్ చెప్తాను, ఇది చూడండి. డైల్యూటెడ్ బై ఎక్స్ టైమ్స్ అయితే, డైల్యూటెడ్ బై ఎక్స్ టైమ్స్ అనుకుంటే రిజల్టింగ్ pH ఏం చేస్తారంటే ఇచ్చిన pH ప్లస్ log x యాడ్ చేయండి. చిన్న టిప్, డైల్యూటెడ్ బై ఎక్స్ టైమ్స్ అయితే pH ఈజ్ ఈక్వల్ టు, రిజల్టింగ్ pH ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన pHకి log x యాడ్ చేయండి. ఇప్పుడు చెప్పండి, x ఎంత ఇచ్చాడు? x ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 100 అన్నాడు. ఓకే, అప్పుడు log x ఎంత అవుతుంది? log 100. log 100 ఈజ్ నథింగ్ బట్ log 10 square. Okay, so that is 2. log 10 square అంతా 2. ఇప్పుడు మనకేమైంది? pH ఈజ్ ఈక్వల్ టు, వాడు ఇచ్చిన pH ఎంత? 2 ప్లస్ నువ్వు ఎంత యాడ్ చేయాలి? 2. సో వాట్ ఈస్ ద రిజల్టింగ్ pH? 4. క్యాచ్ చేసారా? ఎక్స్ బేస్ మీద ఇంకో చిన్న ప్రాబ్లం చేద్దాం. ఏ సొల్యూషన్ విత్ pH ఈజ్ ఈక్వల్ టు 11 మీన్స్ ఇట్ ఈస్ బేస్, డైల్యూటెడ్ బై 1000 టైమ్స్. ఇందాక యాసిడ్కి ఏం చేసాం? ఎక్స్ టైమ్స్ డైల్యూట్ చేస్తే log x ఇచ్చిన pHకి యాడ్ చేసాం. ఇక్కడ ఏం చేయాలి? ఇచ్చిన pH నుంచి log x సబ్ట్రాక్ట్ చేయండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 1000 ఇచ్చాడు, log x ఈజ్ ఈక్వల్ టు log 1000, log 10 cube దట్ ఈస్ 3. వాడిచ్చిన pH ఎంత? 11. కాబట్టి ఫైనల్గా pH ఏమవుతుంది? 11 మైనస్ log x ఎంత? 3. సో వాట్ ఈస్ ద రిజల్టింగ్ pH? 8. బ్రాన్స్టెడ్ థియరీలో కాంజుగేట్స్ రాసినప్పుడు యాసిడ్కి కాంజుగేట్ బేస్ అవుతుంది, బేస్కి కాంజుగేట్ యాసిడ్ వస్తుంది. అలాగే స్ట్రాంగ్ తీసుకుంటే వీక్ వస్తుంది, వీక్ తీసుకుంటే స్ట్రాంగ్ వస్తుంది. ఇప్పుడు వీక్ యాసిడ్స్ వీక్ బేస్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఏ ఫార్ములాస్ మనం యూజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ వీక్ యాసిడ్ అయితే H+ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ Ka ఇంటూ C. ఇది ఒక ఫార్ములా మనం యూజ్ చేస్తూ ఉంటాం. Ka అంటే డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆఫ్ వీక్ యాసిడ్, C అంటే కాన్సన్ట్రేషన్. అలాగే మనకి H+ ఈజ్ ఈక్వల్ టు C∝² ఇంకొక ఫార్ములా వీక్ యాసిడ్కి. అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి చూసుకోవాలి. C అంటే కాన్సన్ట్రేషన్, ఆల్ఫా అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. ఒక్కొక్కసారి పర్సంటేజ్ అడుగుతాడు, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ క్యాలిక్యులేట్ చేసి ఇంటూ 100 వేస్తే మన పర్సంటేజ్ వస్తుంది. ఇలాగే వీక్ బేస్ తీసుకుంటే OH- ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్
కేబీ ఇంటూ సి. అలాగే ఓహెచ్ మైనస్ కావాలి అంటే సి ఆల్ఫా స్క్వేర్. సో ఈ సింపుల్ ఫార్ములాస్ యూజ్ చేసి వీక్ యాసిడ్ వీక్ బేస్ మీద ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు.